గ్లింప్స్ చూసాక అసలు మాటలు లేవు. మాట్లాడుకోవట్లేవు అన్నట్టే ఉంది. సో, హ్యాపీ బర్త్‌డే తారక్ గారు, అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు. ఈ వీడియో కేవలం 2 నిమిషాలు 2 నిమిషాలు ఉంటది. సో, 2 నిమిషాలు ముగిస్తాను. ఎందుకంటే ఎక్కువ సోది కూడా పెట్టను. సో, ప్రెజెంట్ ఏందంటే ఈ టాపిక్ గురించి చాలా చర్చ ఉండే డ్రాగన్ గురించి. ఎందుకంటే ఒక మాస్టర్ ఉంటుండే. సో, కుంఫు స్టైల్‌లో ఉంటుండే. పెద్ద జపాన్‌లో ఒక సంథింగ్ అంటే ఒక గ్యాంగ్‌కి ఒక లీడర్ అన్నట్టు ఒక పెద్ద పెద్ద పోస్టర్‌లు అలాగే స్టోరీస్ చాలా రివ్యూలు వచ్చాయి. సో, ఫర్ ద ఫస్ట్ టైమ్ ఏందంటే మామూలుగా ఏ ఫిల్మ్‌కైనా 1 మినిట్ లేకపోతే 30 సెకండ్స్ ఉంటది గ్లింప్స్. కాకపోతే ఈ డ్రాగన్ సినిమాకి అలా కాదు. సో, ఈ సినిమాకేందంటే 4 మినిట్స్ 28 సెకండ్స్ ఉన్నది. మొత్తం స్టోరీ బిల్డింగ్ మొత్తం అంటే బిల్డప్ మొత్తం స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. ది డెవిల్స్ వాస్ బోర్న్ అని చెప్పేసి లాస్ట్‌కి హీరోని చెప్పుకుంటూ. సో, అది మాత్రం మామూలు అరాచకం ఉంది అసలకి. అరాచకం అనే పదం చాలా చిన్నది. అందుకంటే నాకు అంత బాగా అనిపించింది. చూస్తుంటేనే ఏందంటే చాలా విజువల్ స్టన్నింగ్ అయిపోయింది అసలకి. ఎందుకంటే స్టోరీ అనేది చాలా ఫ్లాట్‌కెళ్ళిపోయి ఏదో బిల్డప్ ఇయ్యకుండా చాలా స్టోరీ నీట్‌గా చెప్పేసి సో, దానికి సంబంధించిన అంటే ఆఫ్ఘనిస్తాన్‌కి సంబంధించిన ట్రేడింగ్ గురించి దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ అక్కడ జరిగే గ్యాంగ్ వార్స్ అలా అక్కడ ఉండే వీరి యొక్క గాంగ్‌స్టర్స్ ఎలా పుట్టారో, వాటికి లీడర్ ఎవరని చెప్పేసి ఇది మొత్తం మనకు చర్చించేసరికి మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే ఒక స్టోరీని ఇంత వాలిడ్‌గా, ఇంత వాలిడ్ పిన్ టు పిన్ చెప్పడం అనేది ఫర్ ద ఫస్ట్ టైమ్ చూసాను. ఎందుకంటే గ్లింప్స్‌లో ఏందంటే వేరే వేరే చూపిస్తారు. కాకపోతే ఏందంటే ఈ గ్లింప్స్‌లో ఏందంటే స్టోరీ వైస్‌గా చెప్పుకుంటూ ఎళ్లి లాస్ట్‌కి ఒక డెవిల్‌ని చూపించి సో, డెవిల్ ఎలా బర్న్ అయ్యాడు అని చెప్పేసి మనం సినిమాలు చూడాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా స్టోరీ ఆల్రెడీ చెప్పేసారు ప్రశాంత్ నీల్ గారు. జూనియర్ ఎన్టీఆర్ అయితే బ్లాక్ బనీన్‌లో అలాగే మంచి బీర్డ్ తోటి సో, బ్లాక్ స్పెక్ట్స్ తోటయితే రఫ్ అండ్ టక్‌లో మామూలుగా లేడు అసలకి. మొత్తం లుక్ తోటయితే ఇచ్చి పడేసిండు అసలకి. సో, ఒక చిన్న అంటే బయట లాంటిదొచ్చింది. సో, అంత వైలెంట్‌గా ఏం చూపియలేదు. జస్ట్ ఆ ప్రెజెంట్ తోటి భయపెట్టడం అనేది చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. సో, ఫైనల్‌గా ఏందంటే దీనికి లీడర్ రోల్ అంటే మన డెవిలే. సో, డ్రాగనే. ఫైనల్‌గా ఏందంటే అంతే ఇగ ఏం చెప్పుకుంటాం ఇగ. గ్లింప్స్ అయితే అరాచకం. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఉంటా.